బ్యాక్ టు న్యూస్. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఎంగేజ్మెంట్ అయినట్లు ఎక్స్ లో ప్రకటించారు సినీ నటుడు నాగార్జున. త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు నాగ చైతన్య శోభిత. ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగింది. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయినట్టు ఎక్స్ లో ప్రకటించారు నాగార్జున. త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు నాగ చైతన్య శోభిత. ఈ రోజు ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ఎక్స్ వేదికగా అందరితో పంచుకున్నారు. హీరో నాగార్జున ట్వీట్ చేశారు. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగినట్టు ఎక్స్ లో ప్రకటించారు నాగార్జున. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు నాగ చైతన్య శోభిత. ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా నాగార్జున ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా నాగార్జున షేర్ చేశారు. దాన్ని మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఫొటోస్ ని కూడా షేర్ చేశారు. ఎంగేజ్మెంట్ అయినట్లు ఎక్స్ లో ప్రకటించారు నాగార్జున. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా ఎక్స్ వేదికగా ప్రకటించారు నాగార్జున. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు శోభిత నాగ చైతన్య. ఈ రోజు ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా నాగార్జున ఎక్స్ వేదికగా అందరితో పంచుకోవడం జరిగింది. మనం ఫొటోస్ కూడా స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ రోజు 9:42 ఎంగేజ్మెంట్ జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, గత కొన్ని రోజుల నుంచి కూడా నిలుస్తున్నటువంటి నాగ చైతన్య శోభిత దూలపాల యొక్క ప్రేమకు సంబంధించిన విషయాలు గత కొన్ని రోజుల నుంచి వినపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రోజు అకస్మాత్తుగా వారితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారనే పొద్దు నుంచి కూడా న్యూస్ వస్తున్న ఈ సందర్భంలో దీన్ని కన్ఫర్మ్ చేస్తూ నాగ చైతన్య తండ్రి అయినటువంటి అక్కినే నాగార్జున తన సోషల్ మీడియాలో ఇద్దరు ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. నాగ చైతన్య దీంతో పాటు శోభిత దూలపాల ఇద్దరు ఎంగేజ్మెంట్ జరిగినటువంటి రెండు పిక్స్ కూడా ఆయన పెట్టి ఈ రోజు ఉదయం 9:42 నిశ్చితార్థం జరిగినట్టుగా ఆయన చెప్పడం కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు శోభితని తమ యొక్క ఫ్యామిలీకి గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇన్ని రోజు ఏదైతే రూమర్స్ గా వస్తున్నటువంటి విషయం ఉందో దాన్ని ఇప్పుడు అధికారికంగానే కన్ఫర్మ్ చేసి ఈ రోజున ఎంగేజ్మెంట్ చేయడంతో ఇటు నాగార్జున ఫ్యాన్స్ తో పాటు సినీ లిస్టులో కూడా అందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సమంతతో విడాకుల తర్వాత మళ్ళీ నాగ చైతన్య గత అంటే 2021లో విడాకులు అయిపోయిన తర్వాత నుంచి నాగ చైతన్య ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితిలో అతను కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండటంతో మళ్ళీ నాగ చైతన్య పెళ్లి చేసుకుంటాడు అనే ఒక రూమర్స్ కూడా రావడం, శోభిత దూలపాలతో ఆయన లవ్ లో ఉన్నట్టుగా కూడా న్యూస్ కూడా రావడం జరిగింది. కానీ ఇరువురు ఎవరు కూడా దీనిపైన స్పందించిన దాఖలాలు కూడా లేవు. కానీ ప్రస్తుతం అయితే దీన్ని కన్ఫర్మ్ చేస్తూ ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్న న్యూస్ కి ఆయన నాగార్జున క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగినటువంటి ఫొటోస్ ఉదయం 9:42 జరిగినట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగినట్టు పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ మ్యారేజ్ కూడా త్వరలోనే అధికారికంగానే చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పూర్తి వివరాలు కూడా ఆయన త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే ఉంది. సుమిత్ర, అంటే వెంకట్, నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది అంటే ఇది కేవలం ప్రైవేట్, అంటే కేవలం వాళ్ళ ఫ్యామిలీ సభ్యుల మధ్య జరిగిందా? ఎవరికైనా ఇన్విటేషన్ లాంటివి జరిగాయా సినీ పెద్దలకు ఎవరికైనా? ప్రస్తుతం రెండు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ మధ్యన ఈ వేడుక జరిగినట్టుగా తెలుస్తుంది. ఇటు నాగ చైతన్య కుటుంబ సభ్యులు, అటు శోభిత దూలపాల కుటుంబ సభ్యుల మధ్య ఈ యొక్క వేడుక, అది కూడా నాగార్జున యొక్క ఇంట్లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నాగార్జున ఇంట్లోనే జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం 9:42 జరగడం కూడా జరిగింది. అయితే పొద్దు నుంచి కూడా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందనే ఒక న్యూస్ కూడా రావడం, దానికి సంబంధించి మనం కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ దాని నుంచి ఎవరికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వకపోయినా కూడా మరొక సోర్స్ నుంచి మాత్రం దీనిపైన నాగార్జున అధికారికంగా ఆయన నుంచి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం కూడా జరిగింది. దాని ప్రకారమే ఈ రోజున ఆయన ఈ యొక్క విషయానికి సంబంధించి ముగ్గురు దిగినట్టు ఫొటోస్ మొత్తం కూడా ఆయన దాంట్లో సోషల్ మీడియాలో పెట్టేసి ఆయన ఆనందాన్ని కూడా పంచుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇంకా మరి నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరగడంతో ఇటు సోషల్ మీడియాలో ఆయన అభిమానులకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరి మరి మరొకసారి అజయ్ నాగ చైతన్య మరొకసారి
ఇంటి వాడు రాబోతుండటంతో ఇక నుంచి ఆయన చాలా సంతోషంగా ఉండాలని కూడా ఫ్యాన్స్ కూడా కోరుకున్న సందర్భం ఉంది. ఇక మరి ఎంగేజ్మెంట్ అయితే ఈ రోజు అయింది కాబట్టి త్వరలోనే మరి మ్యారేజ్ సంబంధించి దానికి ఏ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అనేది కూడా త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. అంటే వెంకట్, మొత్తానికైతే సస్పెన్స్ కి తెరదించుతూ ఎంగేజ్మెంట్ అయితే కన్ఫర్మ్ చేసేశారు. పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఎంగేజ్మెంట్ కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరు లవ్ లో ఉన్నట్టుగా తెలుస్తున్న విషయం మనకు తెలిసిందే, కానీ దానిపైన ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ రోజు మాత్రం ఎంగేజ్మెంట్ చేసుకొని అధికారికంగా ప్రకటన చేయడంతో ఇద్దరు కూడా ఇరువురు పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా లవ్ లో ఉన్నట్టుగా, డేటింగ్ లో ఉన్నట్టుగా న్యూస్ వస్తున్న సందర్భం అయితే ఉంది, కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఈ రోజు ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి వీరి ఇద్దరు కూడా ప్రేమకు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగే పరిస్థితులు కాబట్టి ఈ మ్యారేజ్ కూడా ఈ ఇయర్ ఇందులో చేస్తారా లేకపోతే నెక్స్ట్ ఇయర్ లోనే చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే నాగ చైతన్య సినిమాలతో బిజీగా ఉండటం కూడా జరిగింది. తను నటించినటువంటి సండేల్ మూవీ ఏదైతే ఉందో అది పాన్ ఇండియా స్థాయిలో రావడం జరుగుతుంది. అది డిసెంబర్ లో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం కూడా జరిగింది. మరొక వైపు ఇటు చూస్తుంటే శోభిత కూడా సినిమాలు చేస్తేనే ఇటు మోడలింగ్ కు చేస్తున్న పరిస్థితి ఉంది బాలీవుడ్ లో. ఆమె కూడా కొంత బిజీగా ఉండటం జరిగింది. మరొక వైపు నాగార్జున కూడా బిజీగానే ఉన్నాడు. తన సినిమాలతో అతను కూడా బిజీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎవరికి వారు బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం జరగకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ లోనే వీళ్ళిద్దరికే పెళ్లి కూడా చేయడానికి కుటుంబ పెద్దలు కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి మరి అది ఎక్కడ చేస్తారు, మళ్ళీ ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీలో చేస్తారా లేకపోతే డెస్టినేషన్ మ్యారేజ్ చేస్తారా లేకపోతే ఇక్కడ ఇండియాలోనే సింపుల్ గా చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి కావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది కాబట్టి చాలా హఠాత్తంగా చేసుకునే అవకాశం కూడా ఇక్కడ లేదు. కేవలం కుటుంబ సభ్యులు ఏమన్నా అందరి సమక్షంలోనే ఈ యొక్క వివాహం చేసే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఎంగేజ్మెంట్ కి సంబంధించినటువంటి విషయాన్ని నాగార్జున ఈ రోజు అధికారికంగా ప్రకటించడంతో ఇటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు నాగ చైతన్య ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు త్వరలోనే వారు మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు కాబట్టి వారికి ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు అంటూ కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, అంటే వెంకట్, ఇది ప్రేమ వివాహమా, పెద్దలు కూర్చున్న వివాహం అనుకోవచ్చా, ఎలా అనుకోవచ్చు? అలాగే కెరీర్ పరంగా చూసుకుంటే ఇద్దరు గతంలో ఎప్పుడైనా ఇందులో యాక్ట్ చేసిన సందర్భం కానీ యాడ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అసలు? అంటే నాగ చైతన్య ఇటు సమంత ఇద్దరి మధ్య కూడా విడాకులు 2021లో రావడం జరిగింది. ఆ తర్వాత నుంచే ఇటు శోభితకు ఇటు నాగ చైతన్య ఇద్దరి మధ్య కూడా స్నేహం చిగురించినట్టుగా, వీరు తరచుగా ముంబై పర్యటనలో ఉన్నప్పుడు వీరిద్దరు స్నేహం అయినట్టు కూడా మనకి తెలుస్తుంది. అప్పటి నుంచే సోషల్ మీడియాలో వీళ్ళ యొక్క ఫొటోస్, వీళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ కూడా వస్తున్న సందర్భం ఉంది. సందర్భంలో వారు వేరువేరుగా ఉన్నా కూడా ఫొటోస్ ద్వారా కూడా దొరికిన పరిస్థితులు అవుతాయి. అయితే వీరిద్దరు లవ్ లో ఉన్నట్టుగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తున్న విషయం. కాకపోతే దీనిపైన ఎవరు కూడా అధికారికంగా మాత్రం స్పందించలేదు. ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత విషయం కాబట్టి వాళ్ళే చెప్పాలి తప్ప మనం కూడా అడగకూడదు అనేది కూడా మీడియా కూడా ఇన్ని రోజులు కూడా చెప్పలేదు. కాకపోతే అప్పుడప్పుడు న్యూస్ మాత్రం వస్తున్న సందర్భం కూడా ఉంది. ఇలాంటివి వస్తున్న ఈ సందర్భంలోనే ఈ రోజు ఉదయం ఇలా అకస్మాత్తుగా జరగటం చూస్తుంటే వీరిద్దరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇద్దరు కూడా లవ్ లో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇద్దరు డేటింగ్ కూడా చేసినట్టుగానే మనకి న్యూస్ అయితే అంటే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్ని రోజులు లవ్ లో ఉన్నటువంటి ఈ ప్రేమకు ప్రస్తుతం ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే ఈ రోజు మనకి కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఈ మ్యారేజ్ కి చాలా త్వరలోనే చేసే అవకాశం కూడా ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.